అండి. అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మిని. ఈరోజు రెసిపీ వచ్చేసి నేతి బొబ్బట్లండి. మా గోదావరి స్టైల్‌లో ఎలా ప్రిపేర్ చేసుకుంటారో మీకైతే చూపించబోతున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అయితే ముందుగా ఒక కప్పుని శనగపప్పు తీసుకొని 2, 3 సార్లు శుభ్రంగా కడుక్కొని 2, 3 గంటలు నానబెట్టుకోండి. ఇలా నానబెట్టుకున్న పప్పుని కుక్కర్‌లో వేసుకొని గ్లాస్‌కి గ్లాసున్నర వాటర్ పోసుకొని మూత పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ రానివ్వండి. ఈలోపు ఒక కప్పు మైదాని తీసుకొని ఒక టీ స్పూన్, అంటే మరీ అంత కాదు, తక్కువ కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ ముద్దనైతే మనం ప్రిపేర్ చేసుకోవాలండి. నేను వీడియోలో చూపించిన విధంగా ఒకేసారి పోసుకోకుండా కొంచెం కొంచెం అయితే వేసుకోండి. ఈ విధంగా మనం తయారు చేసుకోవాలి. చపాతీ ముద్దలాగా తయారు చేసుకొని ఒక 2 స్పూన్ల వరకు నెయ్యిని అప్లై చేసి బాగా దాన్ని అంటే గట్టిగా రుద్దుతూ, నేను చేతులతో ఏ విధంగా అయితే మసాజ్ చేస్తున్నానో కలుపుతున్నానో అదే విధంగా కలుపుకోండి. ఎందుకంటే మనం ఎంత బాగా కలుపుకుంటే అంత స్మూత్గా వస్తుందన్నమాట. లేదంటే బయట పూర్ణం లోపల అలా ఉండి బయట కొంచెం గట్టిగానే వచ్చేస్తాయి, మనకు టేస్ట్ అనేది రాదు. సో ఈ విధంగా బాగా మసాజ్ చేసుకుంటే ఇలా తయారవుతుందండి. ఇలా ప్రిపేర్ అయిన మైదాని ఒక బౌల్లోకి తీసుకొని ఒక 2, 3 స్పూన్ల నెయ్యిని వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ వరకు రెస్ట్ ఇవ్వండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా నేను ఎలాగైతే చేస్తున్నానో ఆ విధంగా వేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. అయితే ఈలోపు మనం పూర్ణం రెడీ చేసుకోవాలి కదా. ఉడికిపోయిన పప్పుని ఈ విధంగా జల్లెల్లోకి తీసుకొని వాటర్ లేకుండా మొత్తం అంతా ఉండాలి. నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తానో ఆ విధంగా ఉండాలి. అప్పుడు ఒక మందపాటి కడాయిని తీసుకోవాలి. అలా అయితే మనకి అడుగు పట్టదు. తర్వాత నేను కప్పు శనగపప్పు తీసుకున్నాను కాబట్టి అదే కప్పుతో బెల్లాన్ని అయితే తీసుకొని ఈ విధంగా మొత్తం కలుపుకొని ఒక 2, 3 ఇలాచీలు అయితే యాలకులు ఇలా 2 బద్దలుగా వేసుకొని మళ్ళీ బాగా కలుపుకుంటూ ఉండాలి. మనం కలుపుతూ ఉండాలి. గ్యాస్ దగ్గరే ఉండాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచాలి, లేదంటే అడుగు పట్టేసి మాడి వాసన కొంచెం వస్తుందన్నమాట. సో అందుకని మనం అక్కడే ఉంటూ చేసుకోవాలి. మధ్యలో ఇలా స్పూన్ తోటి నెయ్యిని యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి. అలా చేయడం వల్ల మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. నెక్స్ట్ వచ్చి అడుగు అనేది పట్టదనమాట. అంటే వాటర్ లూజ్గా అయిపోయినా సరే మనం కొంచెం అలా చేస్తూ ఉంటే, స్పూన్తో తిప్పుతూ ఉంటే అది గట్టిపడిపోతుంది. దానిలో ప్రాబ్లం ఏమీ లేదు. లూజ్గా అయిపోయింది, మాకు రాలేదు అని ఏం టెన్షన్ పడొద్దు. అలా మనం ఫ్లేమ్లో పెట్టి తిప్పుతూ ఉంటే అది రెడీ అయిపోతుంది. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ప్రిపేర్ అవ్వాలి. దీన్ని కడాయికి 4 పక్కల ఈ విధంగా తీసుకుంటే మనకి బాగా ఆరి ఉండ అనేది వస్తుంది. పూర్ణానికి ఉండలా చుట్టాలి కాబట్టి ఆ ఉండ అనేది రావాలంటే ఇలా చేసుకొని ఒక 1 అవర్ వరకు వదిలేయండి. చూడండి, 1 అవర్ తర్వాత ఈ విధంగా ప్రిపేర్ అవుతుంది మొత్తం పూర్ణం అంతా. తయారవ్వాలి. ఇలా తయారైందని చూడండి, నేను చేతితో ఉండనైతే చుట్టి చూపిస్తున్నాను. అలా రావాలి. చూడండి, చేతి వేళ్ళకి కానీ దేనికి అంటుకోకుండా ఎంత బాగా వచ్చిందో. ఇలా వచ్చిందంటే మనకి మ్యాక్సిమం ప్రిపేర్ అయిపోయినట్టే. ఇంకా ముందుగా మనం నానబెట్టి ఉంచుకున్న ఈ మైదాని అయితే కొంచెం మనం ఎంత సైజులో అయితే కావాలో అంతవరకు ఉండనైతే తీసుకోవాలి. అది మన ఇష్టం. నేనైతే కొంచెం మీడియం సైజులోనే చేస్తున్నాను. ఇలాగా మనకి ఏ చపాతీ స్టిక్లు అవసరం లేదు, మన చేత్తోనే చేసుకోవాలి. ఒక మైకా అది కవర్ అనేది తీసుకొని దానికి నెయ్యిని అప్లై చేసుకొని ఇది తీసుకొని ఆ పూర్ణాన్ని మధ్యలో పెట్టి చూడండి, ఎడ్జస్ట్లు నేను మొత్తం ఎలా కవర్ చేస్తున్నానో అలా మైదా 4 పక్కల ఎడ్జస్ట్లు కవర్ చేయండి. పూర్ణం మాత్రం బయటకు అనేది రాకూడదు. వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా చేసి చేతులతో అదమాలి. ఇలా నేను వీడియోలో ఏ విధంగా చూపిస్తానో అలా వేళ్ళతోటి ఇలా అదుముతూ ఉంటే మనకి బొబ్బట్టు అనేది ప్రిపేర్ అయిపోతుంది అనమాట. ఎంతవరకు వస్తుందో అంతవరకు అదుముతూ ఉండండి. అంటే పూర్ణం అనేది బయటకు రాకుండా మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. అయితే ఇలా తయారైన బొబ్బట్టుని మనం పక్కన ప్యాన్ పెట్టుకొని కొంచెం ఒక 2 నిమిషాలు హీట్ అయిన తర్వాత ఈ బొబ్బట్టుని ఆ ప్యాన్ మీద పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని కొంచెం మరి గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టొద్దు, మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి. అలా చేయడం వల్ల బొబ్బట్టు అనేది మంచిగా ఉడుకుతుంది. ఇలా తర్వాత ఇంకా స్పూన్ తోటి మనం నెయ్యిని అంచులే మధ్యలో కాదు, అంచులంట వేస్తూ ఉండాలన్నమాట. మధ్యలో నెయ్యిని వేస్తూ అటు ఇటు తిప్పుకొని కాల్చేసుకోవడమే. చూడండి ఎంత బాగా ప్రిపేర్ అయిపోయిందో. ఇలా ప్రిపేర్ అయిపోయిన బొబ్బట్టుని మనం సర్వ్ చేసుకొని హ్యాపీగా తినేయచ్చు. చూడండి ఇంకా వెన్నలాగా ఉంటుంది, నోట్లో పెట్టుకుంటే కరిగిపోద్ది, అంత స్మూత్గా వచ్చాయి. సో మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు